శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామాయణము యుద్ధకాండ వింటూ ఉన్నాము. రాముడి చేత పరాభవింపబడిన రావణాసురుడు మంత్రాంగంతో ఆలోచించి కుంభకర్ణుని నిద్రలేపమని కుంభకర్ణుని యుద్ధానికి పంపాడు. ఆ వస్తువు ఉన్నటువంటి భారీ కాయాన్ని చూసి వానరసేనలన్నీ అటు ఇటు పారిపోతూ ఉన్నాయి. ఆ వచ్చేటటువంటి వాడు ఎవరు ఏంటి అని చెప్పేసనని రామచంద్రుడు కుంభకర్ణుని విభీషణుని అడిగి తెలుసుకున్నాడు. రాముడు యుద్ధం యొక్క వ్యూహాన్ని చెప్పాడు. ఆ విధంగా అందరూ అనుసరిస్తూ ఉన్నారు. 62వ సర్గము ప్రారంభం. శ్రీరామచంద్రుడు గుణశేఖరుని గురించి రావణుని కొలువునందు చర్చించుకున్న తరువాత విక్రముడు కుంభకర్ణుడు నిద్రమత్తుతోనే రాజవీధికి చేరను. దుష్టుడు దుర్మార్గుడు అయిన కుంభకర్ణుడు 1000 మంది దైత్యులతో తీవిగా వచ్చుచూ ఉండగా రాజవీధులలో నుండి గృహముల నుండి అతనిపై పుష్పవర్షములు కురిసినవి. బాగా విశాలముగా రమ్యముగా నుండి బంగారు కిరీటములతో సూర్యుని వలె ప్రకాశించుతూ ఉన్న రావణ మందిరము కనబడగానే కుంభకర్ణుడు అన్న ఆజ్ఞకై మందిరంలో ప్రవేశించాను. కుంభకర్ణుడు వెంటనే సూర్యుడు మేఘములలోనికి ప్రవేశించినట్టు రావణ మందిరమును ప్రవేశించి సింహాసనమును కూర్చున్న అగ్రజుని బ్రహ్మను దేవేంద్రుడు చూచినట్లుగా చూచాడు. రాక్షస సమూహంతో కూడి ఉన్న అన్న రావణుని మందిరమునకు కుంభకర్ణుడు భూమిని కంపింపచేయచు నడుచు వెడలను. కుంభకర్ణుడు తన అగ్రజుడు రావణుని మందిరమునకు చేరి పుష్పకమానమున కూర్చుండి వ్యాకులతపడుచున్న తన సోదరుని చూచెను. అంతటా బహు కీర్తివంతుడు రావణాసురుడు లేచి శత్రువు రాముని యుద్ధమందు వధించవలనని కోరుకొనుచు కుంభకర్ణుడు శీఘ్రముగా తన వద్దకు వచ్చినట్లు చేసుకొనెను. ధైర్యవంతుడు విక్రముడు అయిన కుంభకర్ణుడు సభలో సింహాసనమును కూర్చొని ఉన్న రావణునికి భక్తులు నమస్కరించి నీకు నేనేమి చేయవలెనని ప్రశ్నించాను. కుంభకర్ణుడు అలా పలుకగానే రావణుడు వెంటనే లేచి నిలబడి సంతోషముతో కుంభకర్ణుని ఆలింగనం చేసుకుని ఆసనము చూపించే మంగళప్రదముగా శ్లాఘించాను. మహాబలవంతుడైన దైత్యవీరుడు కుంభకర్ణుడు ఆసనముపై కూర్చుంటే మిక్కిలి కోపము చెంది రక్తవర్ణపు నేత్రములు కలవాడే రావణునితో ఇట్లు పలికెను. అగ్రజ తండ్రి, ఈ తేజమూర్తి కుంభకర్ణుని ఎందుకు ప్రయత్నము చేసి మేలుకొల్పినావు? చూడగా నీకు ఎవరి వలన కష్టము యుద్ధము వచ్చినట్లున్నది. వాడెవడో చెప్పుము, వారిని వెంటనే చంపెదను. క్రోధముతో కూర్చొని ఉన్న మూర్ఖుడు కుంభకర్ణుని చూచి రావణుడు రోషముతో రాముడు చేసిన అవమానం గురించి, చేయవలసిన కర్తవ్యం గురించి సోదరునితో ఇలా పలికాడు. రావణాసురుడు వెంటనే రోషము కోపము చెందినవాడే కన్నులు దిప్పుచో రామచంద్రుడు చేసిన పరాభవమును తలుచుకొనుచు విపరీతమైన వేదనతో కుంభకర్ణుడితో ఇట్లా పలికాడు. విక్రమశాలి, నీవు చాలా కాలం నుండి నిద్రలోనే ఉన్నావు. నేను నిన్నే తలుచుకొనుచున్నాను. రాముడు యుద్ధమున నన్ను ఎంతగానో పరాభవించినాడు. నేను అతనికి భయపడిపోవచ్చున్నాను. ఇంకను ఇప్పుడు ఏమని చెప్పుదును? వానరులు సముద్రమునకు వారధి నిర్మించి దానిని దాటి వచ్చి మన లంకను చుట్టుముట్టినారు. మన ఉపవనములను అడవులను చూచిన నీకే అర్థమవును. తమ్ముడా కుంభకర్ణ, యుద్ధమున వానరులు రాక్షస వీరులను అందరిలో చంపినారు. కపులు మృత్యువు పొందిన జాడ ఎక్కడ కనపడటలేదు. యుద్ధములో ఓడిపో దుస్థితి ఎంతవరకు ఎప్పుడూ కలగలేదు. సౌరాగ్రణి కుంభకర్ణ, నేను ఈనాడు ఆపదలో చెప్పుకొని భయపడినాను. అందుచేత నన్ను నిద్ర లేపినాను. నీవు ఇప్పుడు యుద్ధము చేసి శత్రువులను నాశనము చేసి నన్ను రక్షించవలయను. కుంభకర్ణ, ఎలాగైనా సరే నీవు నన్ను ఈ దుస్థితి నుంచి శీఘ్రముగా కాపాడవలను. మిగిలి ఉన్న బాలలను, వృద్ధులను, జనులను, లంకా పట్టణమును రక్షించవలయను. సోదరా కుంభకర్ణ మహాబాహు, నీవు నీ సోదరుని కొరకు ఈ కార్యమును వెంటనే చేయవా?
గతములో ఎప్పుడు ఎవరిని ఈ విధముగా ప్రార్థించడం జరిగి ఉండలేదు. దైత్యోత్తమ తమ్ముడా, నాకు నీపైన మిక్కిలి స్నేహభావం ఉన్నది. నీ సామర్థ్యమును నేను బాగా ఎరుగుదును. నీవు చాలా మారుల దేవతలను అసురులను జయించి ఉన్నావు. భయంకరమైన విక్రమ, అగ్రజుని యందు ఎంతో భక్తి గలవాడ కుంభకర్ణ, నీకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. నీవు ఇప్పుడు నీ బలమును చూపించుము. యుద్ధముందు ఎంతో ప్రియము కలవాడ, ప్రియ బంధుప్రియుడా, నాకు హితమైన కార్యమును చేయము. శరత్కాల మేఘములను వాయుదేవుడు చెండాడినట్లు నీ బలముతో శత్రువులను నాశనము చేయము. 62వ సర్గము సమాప్తము. 63వ సర్గ ప్రారంభం. శ్రీ రామచంద్రునిచే బాధితుడైన రావణాసురుని చూచి వాని దుఃఖమును చూచి కుంభకర్ణుడు పెద్ద నవ్వు నవ్వి అన్నతో ఈ విధముగా పలికెను. పూర్వము మనము ఈ విషయము చర్చించినప్పుడు ఏ దోషమును ఊహించినామో అది ఇప్పుడు నీవు మంచిని వినకుండగా గర్వముగా వ్యవహరించినందువలన వచ్చినది. దురాగ్రహంతో దుష్టుడు చేసిన పాపకర్మలకు ఏ నరకము ప్రాప్తమగునో అది నీకు లభ్యమైనది. చేసిన పాపం ఊరకనే పోవునా. రాజవరణ్య రావణ, నీవు మంచి మాటలను లెక్క చేయకుండా ముందు జరగబోవున్నది ఊహించకుండా గర్వముతో అంతా నాశనము చేసినావు. అతి శక్తిమంతులు అత్యంత గర్వముతో విర్రవీగుచూ చేయవలసిన కార్యములు ఏది ముందు చేయవలేనో ఏది తరువాత చేయవలనో ఆలోచించకుండా విస్మరించి తుదకు చీకాకు పొందెదరు. దేశకాల పరిస్థితులను చూడకుండా సానుకూలముగా కానీ విపరీత కార్యములు చేయువాని కార్యములన్నీ అపవిత్ర చేతులతో సమర్పించిన హవిస్సుల వలె నాశనమగును. రావణ, రాజన్నవాడు ఎప్పుడు నీతి మార్గమున శాస్త్ర ప్రకారము మిత్రులతోనూ మంత్రులతోనూ జనులతోనూ ఆలోచించే ధర్మమూర్తిగా నడుచుకునవలేను. రాక్షసరాజా, బుద్ధిమంతుడైన పురుషుడు ఎప్పుడో ధర్మార్థకామములను మూడింటిని వేరువేరుగా సేవించవలేను. లేనిచో ధర్మార్థములను, అర్థకామములను, ధర్మకామములను సేవించవలేను. ధర్మార్థ కామములు మూడింటి అందే ఏ వేళ శ్రేష్టము గ్రహించి నడుచుకున్నట్టు మంచిదగును. లేని ఏడల నేర్చుకొనిన సకల శాస్త్రములు వ్యర్థమగును. ఆపదలు సంపాదించినప్పుడు ప్రభువు మంత్రిమండలతో ఆలోచనలు చేసి సామధాన భేదములు సంవీక్షించి కాలానుగుణంగా ఉపాయములతో పంచ సాధనముల ద్వారా న్యాయముగా నడుచుకునవలేను. రాజు ఎప్పుడు తాను చేయవలసిన కార్యములను గురించి బుద్ధిమంతులైన తెలివైన మంత్రులతో ఆలోచన చేసి తన కార్యములను చేయవలేను. పశుతుల్యమైన బుద్ధులు గలవారిగా ఆలోచనలు చేయనప్పుడు అవకాశం ఇచ్చినచో శాస్త్ర విషయములో కూడా ప్రగల్భములుగా పలికెదరు. అటువారి వలన క్షేమము భగ్నమై నష్టము వాటిల్లును. శాస్త్రజ్ఞానము అర్థశాస్త్రజ్ఞానము లేకుండా ఎప్పుడు ఐశ్వర్యమే ప్రధానముగా శాస్త్రీయతత్వమునకు విరుద్ధముగా చేసుకొని మాట్లాడేవారి మాటలు ఎప్పుడు తప్పగా దూషించదగినవి. ఎవరు హితుల వలె కనపడుచు హితము కానివాడిని చెప్పెదరో అట్టి దుర్జనులను ఎల్లప్పుడూ దూరముగానే ఉంచవలేను. వారు ఎప్పుడు కార్యములో ధ్వంసం చేయువారే అగుదురు. కొందరు మంత్రులు శత్రువులతో కలిసి రాజునకు ఎంతగానో హాని చేయడకు చూచుతారో అట్టి మూర్ఖులు ద్రోహులై ఎప్పుడు దూషించదగిన వారే. ప్రభువు అట్టి కుటిల జనులను దూరముగా ఉంచవలేను. కొందరు దుష్ట మంత్రులు శత్రువుల నుండి లంచములు పట్టి పైకి మంచిగా కనపడుచు ఉందరు. అట్టి వారి విషయంలో ప్రభువు ముందుగానే గ్రహించి వారిని దూరముగా ఉంచవలేను. చపలచిత్తులైన కార్యములను అస్తవ్యస్తముగా చేసి ధ్వంసం చేయవాడు ప్రభువునకు విశ్వాసముగా నున్న క్రౌంచ పర్వత బెలమునందు పక్షులు ప్రవేశించినట్లు రాజ్యము శత్రువశమగును. ఎవడు శత్రువులని సంగతి బాగా తెలుసుకుని ఉన్నను తనను తాను రక్షించుకున్నకు ప్రయత్నించడో వాడు లోకములో చాలా అనర్థములు పొందడం మిక్కిలి స్థాన భ్రంశము కూడా సంభవించను. రావణ, నీవు జ్ఞానము కలుగుటకు ఎన్నో నీతులను చెప్పినాను. విభీషణుడు కూడా ఎన్నో మంచి మాటలను చెప్పి ఉన్నాడు. వీటిని బాగా ఆలోచించుకొని నీ ఇష్టము వచ్చినట్లు నడుచుకును. కుంభకర్ణుడు రావణునకు సత్యముతో కూడిన ధర్మములను చెప్పగా అవి మతముతో మత్తెక్కిన కర్కసుడు రావణునకు రుచింపకపోగా కోపముతో కనుబొమ్మలు విరిచి ఇట్లు పలికెను. సోదరా కుంభకర్ణ, నీవు నాకు ఆచార్యునిగా నీతులు పలుకుచున్నావు, కానీ అవన్నీ ఎందుకు పనికిరావు. నేను చేసినదే మంచిగా తలచి మాట్లాడను. కుంభకర్ణ, మంచో చెడో గతంలో జరిగిపోయిన దాని గురించి అలా బాధ పెట్టుట కూడదు.
పూర్వం ఆగిపోయిన దానిని గురించి ఇప్పుడు చర్చ చేయుట నాకు ఎంత మాత్రమో ఇష్టము లేదు. మంచి చెడ్డలను ఆలోచనలు చేసి నడుచుకున్నట్టే మంచిది. కానీ ఇప్పుడు అవసరము కానట్టే గతంలో జరిగిపోయిన దానిని తలుచుకుని ఏమైనా లాభమా? ఇప్పుడు చేయవలసిన దానిని గురించి చెప్పుము. కుంభకర్ణ, నా మాటలను వినుము. నీకు నా పైన స్నేహమే ఉన్నచో నీ పరాక్రమంతో నా కీడును తొలగించము. నీకు అంగీకారమైనచో నా పాపములను పోగొట్టి నాకు సౌఖ్యమును కలిగించము. కార్యము చెడిపోయి ఆపదలో ఉన్న వానిని కాపాడేవాడే మంచి మిత్రుడు. నీతి తప్పి భ్రష్టుడైపోయి భూమిని పడి ఉన్నవానికి నిజముగా తగిన సహాయమునిచ్చి రక్షించేవాడే నిజమైన బంధువు. పెదప మాన్యుడు కుంభకర్ణుడు ఆలోచించి సంతోషమునకు దూరమై భయముతో నుండి మహాధీరుడై ఆపదలో చిక్కుకున్న రావణునితో నెమ్మదిగా మెల్లగా మంచి మాటలన్నిట్లు పలికను. సోదరుడు రావణుడు అలా క్షోభించి ఉండగా పరిస్థితిని గ్రహించిన కుంభకర్ణుడు రావణునకు మనశ్శాంతి కలిగినట్టు మంచి మాటలు పలికను. రాజా రావణ, ముందు సావధానంగా నా మాటలను ఆలకించు. రోషము విడిచి శాంతమూర్తివే స్వస్థతనందము. నా మాటలను యార్తిని తీర్చును. దశకంఠ ప్రభు, నీవు ఇలా బాధ పొందుట నేను మునుపు ఎప్పుడు చూడలేదు. బతికి ఉన్న నేను నీకు ఆటంకములు కలిగించుచు దుఃఖమునకు కారకుడనై నీ శత్రువులను నాశనము చేసేదను. బ్రతికిన్న నేను నీకు ఆటంకములు కలిగించు దుఃఖమునకు కారకుడైన నీ శత్రువును నాశనము చేసేదను. నీకు ధర్మమును చెప్పుటకు నాకు ధర్మము, నీకు ధర్మమును చెప్పుట నాకు ధర్మము. కావున న్యాయము శ్రేయము అయిన రాజధర్మములు నీకు చెప్పి ఉన్నాను అంతే. నన్ను దుర్మార్గునిగా వేరే వ్యక్తిగా చూడకము. అగ్రజ రావణ, చూడుము. నేను ఇప్పుడు నీ స్నేహితునిగా బంధువుగా యుద్ధమున నీ శత్రువులను ఎలా సంహారం చేసేదనో అలాగే నీ శత్రువులను నాశనము చేసి నీకు ఎంతో ఆనందము కలిగించదను. మహాబాహు రావణ, యుద్ధరంగమున వానరులను పారిపోయినట్లు చేసి రామలక్ష్మణులను సంహారం చేయవాడను ఎందుకు సందేహపడతావు? కావున రావణ, నేను యుద్ధరంగమున వెంటనే రాముని చంపి ఆయన శరమును పట్టుకుని వచ్చేదను. దానిని చూచి నీవు సంతోషించము. అంతటి సీత కూడా తప్పక దుఃఖము పొందును. లంకలో ఉన్న రాక్షసులు శత్రువుల చేతిలో చనిపోయిన దైత్యుల బంధువులు ఆ రఘురాముని మరణ వార్తను విని సంతోషించినట్లుగా నేను చేసేదను. ఈనాడు యుద్ధమున శత్రువులను సంహరించి ఆనాడు యుద్ధమున చనిపోయిన వారికి దుఃఖించుచున్న రాక్షస కోటి కన్నీటిని నేను తప్పక తుడిచెదను. సూర్యునితో సమానమైన తేజము గల పరాక్రమవంతుడు వానరేంద్రుడు సుగ్రీవుని యుద్ధమున కింద పడవేసి నలిపివేసి నా పరాక్రమమును నీకు చూపించదను. దోషహీన రావణ, ఘన రాముని చంపదనని నేను జైతులందరూ చెప్పుచు ధైర్యమునిచ్చుతుండగా ఇంకా ఎందుకు దుఃఖించదవో? భయపడకము, శాంతముగా ఉండుము. దానవ చక్రవర్తి రావణ, విక్రమశాలి రాముడు యుద్ధమున ముందుగా నన్ను చంపి తరువాత నిన్ను చంపును. నా విషయంలో నీకు ఏమాత్రము భయం లేదు. కావున నీవు నిశ్చింతంగా ఉండము. శత్రుసంహారక సోదర రావణ, నా మాటలను జ్ఞానముతో స్వీకరించి సంతోషించము. నీవు నాకు ఇప్పుడే వెంటనే స్వేచ్ఛగా అనుజ్ఞ ఇచ్చిన చాలును. ఇంకొక ధీరుని కొరకు వెదకనవసరం లేదు. చింతనమాని నిశ్చింతగా ఉండుము. శత్రువులనందరూ నాశనము చేసేదను. ఇంద్రుడైనా సరే, యముడైనా సరే, అగ్నిదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, వరుణుడు ఎవరైనా సరే చంపివేసేదను. పర్వతముల వంటి దేహము కోరలో కల నేను శూలమును చేతపట్టుకుని గర్వముతో గట్టిగా గర్జనలు చేయుచుండగా ఇంద్రుడైనా భయపడును. అటువంటిది రాముడు నాకు ఒక లెక్క. రావణ, నేను ఆయుధమును చేపట్టి అవలీలగా మర్దించుతుండగా వానర యోధులు రామలక్ష్మణులు ప్రాణములపై ఆశ ఉన్నవారు ఎవడైనా యుద్ధమును నిలవబడుతురా చెప్పుము. నాకే కాని కోపం వచ్చినచో బాణములు ఎందుకు, ఘనశక్తి ఎందుకు, గదా ఖడ్గములు ఎందుకు? కఠినమైన నా చేతులతోనే శత్రువులను ఇంద్రునైనా సులువుగా చంపివేయదును. రావణ, ఒకవేళ మహావీర విక్రముడు శ్రీరాముడు నా ముష్టిఘాతములకు చావక జీవించి ఉన్నచో నా బాణములు వారి రక్తమును ప్రీతిగా తాగును. ఇది సత్యము. రాజవరేణ్య రావణ, నీవు యుద్ధమున ఉండగా ఎందుకు చింతించదవో? నా బలమును ఉపయోగించి శీఘ్రముగా నీకు జయమును తెచ్చి ఇచ్చదను. రావణ, ఆలకించుము. శ్రీరాముని వలన నీకు కలిగిన భయమును విడిచిపెట్టుమును. రాముని, లక్ష్మణుని, విక్రముడు, సుగ్రీవుని, లంకను కాల్చిన హనుమను అందరూ యుద్ధమును ఖండించి వేసేదను.
మనతో యుద్ధమునకు వచ్చిన వానరులందరూ భక్షించి వేసేదను, శత్రువుల సంహారము చేసి ఆ కీర్తిని నీకు తెచ్చి ఇచ్చేదను. నన్ను నమ్ముము. నీకు మహేంద్రునిచే గాని బ్రహ్మచే గాని భయము కలిగిన సూర్యుడు రాత్రి చీకటలను పారద్రోలున్నట్లుగా నేను పోగొట్టెదను. నేను కానీ కోపగించిన దేవతలనైనా నేలకూడదు. ఇంకా నేను యముని పట్టుకుని శాంతింపజేసేదను, అగ్నిని భక్షించి వేసేదను, నక్షత్రములతో కూడిన సూర్యునినైనా లొంగదీసి భూమిపై పడినట్లు చేసేదను. నేను విజృంభించి సకల దేవతా ప్రభు అయిన ఇంద్రునైనా చంపివేసేదను, మహాసముద్రమును త్రాగివేసేదను, పర్వతములను కొండ చేసేదను, భూమిని ముక్కలుగా చేల్చివేసేదను. అన్ని దిక్కులలోనున్న నాకు భక్ష్యములకు భూతములు చాలా కాలము నిధులలోనున్న ఈ కుంభకర్ణుని ప్రతాపమును చూచెదరు. అన్ని దిక్కులలోనున్న నాకు భక్ష్యములకు భూతములు చాలా కాలము నిధులలోనున్న ఈ కుంభకర్ణుని ప్రతాపమును చూచెదరు. నాకు భక్షించుటకు ముల్లోకంలో కూడా చాలునా? రావణ, యుద్ధమున దశరథ కుమారుని రామచంద్రుని చంపి నిన్ను సుఖపెట్టుటకు వెళ్ళుచున్నాను. పావన రామ లక్ష్మణులను వానరసేనన్నింటినీ నా శక్తియుక్తులచే చంపి తినివేయదను. ప్రభు క్రీడించుము, మద్యమును సేవించి ఆనందముగా గడుపుము, వెతలను వీడి చేయవలసిన కార్యములు చేసుకును. రాముని యమలోకమునకు పంపెదను, అంతటా సీత నీకు లొంగును. 63వ సర్గము సమాప్తము. 64వ సర్గము ప్రారంభము. శ్రీరాముని పరాక్రమమును బాగా తెలిసినట్టే మహోదరుడు వికారదేవుడు కుంభకర్ణుని చూచి యుక్తియుక్తముగా చక్కగా ఇట్లు పలికెను. గర్వోన్నతుడా కుంభకర్ణ, గొప్ప కులములో పుట్టి కూడా నీవు ఇప్పుడు గర్వముతో సామాన్యుని వలె మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఏమి చేయవలయనో ఆలోచించుకుని నడువుము. నిన్ను గురించి ఏముందును? రావణుడు ఏది నీతియో ఏది కాదో ఊహించగలడు. కానీ నీవు పిల్లవాని వలె గర్వముతో అనవసరమైనది అప్రస్తుతమైనది ఏదేదో పలుకుచూ ఉన్నావు. దానవ చక్రవర్తి రావణుడు దేశ కాల పరిస్థితులు తన పరిస్థితిని ఇతరుల వలన కలుగు మంచి చెడులను బాగా తెలుసుకుని ఉన్నవాడు. నీవు తొందరపడగా దీనిని గ్రహించుము. దానవ కుంభకర్ణ తన సామర్థ్యం చూసుకుని పెద్దలనే ఎప్పుడూ సేవించని మూర్ఖుడు సహితము చేయ ఇష్టపడిన కార్యమైన కార్యమును నీతిమంతుడు చేయ ఇష్టపడునా? ధర్మార్థ కామములకు సంభూతి ఉన్నట్లు మాట్లాడుచున్నావు, కానీ వాటి రూపము నీకు స్పష్టముగా కొంచెమైనను అర్థమైనట్లు లేదు. జీవితమందు సుఖ దుఃఖములందు చేసుకున్న కర్మలే కారణమును, కానీ ఒక్కొక్కసారి పాపకర్మలు కూడా మంచి కలుగు చేయను. నా మాట విశ్వసింపు. పాపాత్ములు పాపకర్మలు ఎన్నో చేసినా మంచి ఫలమును పొందుతున్నారు. వారు పూర్వజన్మలో మంచి పనులు ధర్మార్థ సాధక కర్మలు ఎప్పుడూ సత్ఫలితములే ప్రసాదించు. ఇతరమైన కర్మలు అధర్మ అనర్థ సాధకములైనను కూడా సత్ఫలితములనే పొందుచేయుచున్నవి. ధర్మ సాధకులు నిత్యము సత్ఫలితములనే పొందుచున్నారు. ధర్మపు ఫలము శుభమే అగును, అధర్మపు ఫలము ఎప్పుడు దుఃఖమే అగును. కామమే దుఃఖమునకు కారణమని చెప్పరాదు. పెద్దల చేత సమ్మతి పొందిన శత్రు విషయమే ఇప్పుడు చూడ కర్తవ్యము. నీవు ఒక్కడవే శత్రువును చంపుతున్న గొప్పగా పలుకుచున్నావు. శక్తికి మించిన కార్యము చేయదునని పలుకడం మంచిది కాదు. నేను ఇప్పుడు అసాధ్యముకు వృత్తాంతము గురించి చెప్పేదను, ఆలకించము. రాముడొక్కడే జనస్థానమున వేల కొలది రాక్షస వీరులను సంహారం చేసి ఉన్నాడు. ఇప్పుడు అట్టి ప్రభామూర్తి రాముని గెలవని తరమా? ముందుగా కొంచెం ఆలోచించుము. జనస్థానములో రావణుని చేతిలో ఓడిపోయిన రాక్షసులు ఇప్పుడు లంకలోనే భయముతో గుండె చేతబట్టుకుని ఉన్నారు. నీవు వారిని చూచి ఉండినా నీకు నిజము తెలియను. శ్రీరాముడనిన క్రోధముతోనున్న సింహము, నిద్రించుచున్న సర్పము, రాబో సమస్త ఘోరములను తెలిసి ఉండి కూడా నీవు సంకోచము లేకుండా నిద్ర నుండి మేల్కొల్పుటకు ప్రయత్నించుచున్నావు. అతడు ప్రజ్వలించున్న అగ్నిహోత్రము, అతనికే కాని కోపం వచ్చినచో శత్రువుల పాలట మృత్యుదేవత వంటి వాడు యుద్ధమున శ్రీరాముని ఎదురింప శక్యమే?
శత్రువు రాముని ఎదురించిన సంశయాత్మకమే అనిపించుకున్నది. ఈ స్థితిలో యుద్ధభూమికి నీవు ఒక్కడివే పోవడం మంచిది కాదు. నాకు కొంచెం కూడా ఇష్టము కాదు. నీవు క్షీణించినవాడు ఎవడైనా, శక్తి క్షీణించినవాడు ఎవడైనా ప్రాణములకు లెక్క చేయక యుద్ధమును చేయినా, లోకములో సామాన్యుడు ఎవడైనా మిక్కిలి శక్తివంతుడైన శత్రువును వశనం చేసుకున్నట్టుకు ప్రయత్నించిన. కుంభకర్ణ, రాముడు ఇంద్రసూర్యుల సమానుడు. మానవులలో అటువంటి శక్తిమంతుడు లేడు. బహు పరాక్రమవంతుడు. అటువంటి మహానీయునితో నీవు ఎలా యుద్ధమునకు సిద్ధపడతావయ్యా? మహోదరుడు రాక్షసుల మధ్యనున్న కుంభకర్ణునితో తొందరగా పలికి విక్రమ రావణాసురుని చూచి ఈ విధముగా పలికను. రావణాసుర, నీవు ఎదురుగా సీతను ఊహించుకొని చూచుచూ ఆలస్యము ఎందుకు చేయుచున్నావు? నీవు తలుచుకొనిన సీత నీకు అవలేలగా లొంగదా? రావణ, సీత నీ వద్దకు సులువుగా వచ్చినట్టే నాకు తోచిన మంచి ఉపాయము చెప్పేదను వినుము. నీకు నచ్చిన ఎడల కార్యసిద్ధి ఎలాగైనా సాధించుటకు ఆచరించము. వీరుడు వితర్ధనులు ద్విజిహుడు సింహాద్రి మహోదరుడు కుంభకర్ణుడు. వీరుడు వితర్ధనుడు ద్విజిహువుడు సింహాద్రి మహోదరుడు కుంభకర్ణుడు. ఈ ఐదుగురు రాముని చంపుటకు వెళ్ళుచున్నారనే మన లంకాపురిలో చాటింపు వేయించుము. రావణ, మేము యుద్ధభూమికి పోయి రామునితో పోరాడదము. ఒకవేళ మేమే శత్రువును జయించిన అఖండ విజయము మనదేగును. అలా కాకుండా శత్రువే జయించిన మన ఎత్తుగడ ఫలించును. మేము రామనామాంకిత బాణముల చేత చీల్చబడి రక్తసిక్త దేహములతో యుద్ధభూమి నుండి తిరిగి వచ్చేదము. అప్పుడు నీ కోరిక వెంటనే ఫలించును. మేము రామలక్ష్మణులను యుద్ధమునందు భక్షణ చేసి వేసిదమని నీ పాదములకు మొక్కదము. నీ కోరిక తీరినదిగా మాకు ఘనముగా సత్కారను చక్కని కానుకలను ఇచ్చి మా కోరికలను తీర్చుము. రాజా, రామలక్ష్మణులు వానరులు అందరూ చిత్రముగా చచ్చినారని ఏనుగుపై ఒక్కరిని ఎక్కించి చాటింపు వేయించుము. ఈ ఉపాయముతో నీ కార్యము సాఫల్యము చెందును. రుకుందమా, రావణ, పిదప నీవు సంతోషము పొందినట్లు నటించుము. నీ సేవకులందరూ సకల భోగములు సుఖములను సమకూర్చుము. శత్రునాశకుడ, పిమ్మట యోధులకు సంతోషముతో పుష్పమాలలో ఘనమైన వస్త్రములు ధనములు దేహమును పూసుకొని సుగంధ లేపనములు ఇచ్చి మద్యపానము ఎంతైనా సమకూర్చుము. పిమ్మట రాక్షసులు రాముడిని భక్షణ చేసినారని ముచ్చటగా దుష్ప్రచారము గావించము. సీత అంతటా ధనధాన్య ఐశ్వర్యములకు లొంగిపోయి బుద్ధి మార్చుకును. రాక్షసరాజా, ఈ కపట ఉపాయముతో నీ దుర్భరమైన దుఃఖము వేదన తొలగిపోవును. రాముడు మరణించినాడన్న వార్త వినిన సీత ఇష్టము లేకపోయినను నిన్నే వర్తించును. సుందరమూర్తి రాముడు మరణించినాడన్న సంగతి వినిన సీత శోకము నుండి గత్యంతరము లేక స్త్రీకి సహజమైన తేలిక బుద్ధి చేత నీకు వశమైపోవును. అంతటా నీ కోరిక తీరును. ఆ సీతాసతి గతములో ఎన్నో మహోన్నతమైన సుఖ సంపన్నప్రదమైన జీవితము గడిపి ఉన్నది. కానీ నిత్యము దుఃఖములనే అనుభవించడం చేత సుఖముల కొరకు నీవే దిక్కని నీపై ఆధారపడును. నేను చాలా ఆలోచన చేసి నిర్ణయములకు వచ్చిందని రాముని చూచినంతనే నీకు యుద్ధమున అనర్థము తప్పక కలుగును. కావున నీవు యుద్ధమునకు పోవద్దు. నేను చెప్పిన ఈ ఉపాయముతో ఎలా చూచినా సైన్యము చావదు. అసలు యుద్ధమే చేయకుండా శత్రువును గెలవవచ్చును. ప్రభువుకు చిరకాలము ఐశ్వర్యము కీర్తి పుణ్యము మనశ్శాంతి లభించును. 64వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.